अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेखर मतली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, मलकपेट पुलिस स्टेशन हुदूद में गवर्नमेंट गर्ल्स स्कूल है जो नाबीनाओं का स्कूल है। यहाँ पर जो नाबीना लड़कियाँ होती हैं उनको पढ़ाया जाता है। लेकिन अफसोस की बात यह रही कि इसी स्कूल में साफ़ सफाई करने वाला नरेश नामी 8 साल लड़की के साथ गलत हरकत करने की कोशिश किया, जिसके बाद शिकायत की गई। पुलिस ने उसे गिरफ्तार करके मज़ीद तहक़ीक़ात शुरू कर दी है। लेकिन सवाल ये है कि अब स्कूल में भी बच्चे महफूज नहीं हैं। ये अब हमें सोचने की ज़रूरत है, चाहे वो कोई भी स्कूल हो, गवर्नमेंट हो या प्राइवेट स्कूल। प्राइवेट स्कूल के भी कई ऐसे कंप्लेंट्स आते हैं, कई ऐसे मामले सामने आते हैं, लेकिन अब हमारे बच्चे वहाँ पर महफूज हैं, ये बहुत ज़रूरी है, ये सोचना बहुत ज़रूरी है। इसलिए पेरेंट्स को नज़र रखने की ज़रूरत है और ऐसे लोगों के खिलाफ सख्त से सख्त कार्रवाई करने की ज़रूरत है जो मासूम 8 साल की बच्ची के साथ इस तरह की हरकत करने की कोशिश किया। अब्दुल रहमान की ये रिपोर्ट है। చెప్పడానికి ఏం లేదు బాబు. నేను ఈ కార్పొరేటర్ వచ్చిన తర్వాత ఇప్పుడే నేను లోపలికి ఎంటర్ అవుతున్నా. నేను ఇక్కడ వార్డెన్ తోటి మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడలేదు, స్కూల్ వాళ్ళతో మాట్లాడలేదు. దాని గురించి మీకు చెప్పాను అంతే. మీరు ఏం మాట్లాడుకుంటే నేనేం చెప్పాను, నేను జస్ట్ ఎంటర్ అయ్యాను అంతే ఇందులోకి. అది చెప్పాను నేను మీకు. అత్యంత బాధాకర సంఘటన, అత్యంత విచారకరము. ఇది సమస్త వికలాంగుల జాతి మొత్తం కూడా బాధపడుతుంది. ఒక బ్లైండ్ స్టూడెంట్, 3rd క్లాస్ పాప. ఇప్పుడు నేను కూడా మార్నింగ్ నాకు విషయం తెలియగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే, కొంతమందిని కనుక్కునే ప్రయత్నం చేశాను. మధ్యాహ్నం భోజనం టైం అయింది కాబట్టి నేను మాట్లాడలేకపోయాను చాలామందితో. కనుక ఏదేం జరిగినా దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన, ఇది నిర్లక్ష్యం వహించడానికి, ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణమైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ ఒక్కళ్ళు దీంట్లో నిర్లక్ష్యంగా వహించినా, ఎంత పెద్ద అధికారైనా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ సంఘటనతోని నేను కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయో అన్ని హాస్టల్స్ను కూడా విజిట్ చేసి వాళ్ళందరితో సమావేశమై అసలు వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయి, గత 10 సంవత్సరాలు వాళ్ళ ఇబ్బందులు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు ఉంటాయి. ఎవరు చేసినది ఉపేక్షించేది కాదు. ఇది మానవ సమాజంలో ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని మనం క్షమించే విషయం కూడా కాదు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటాము. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ ఘటనకు బాధ్యులపైన, నిర్లక్ష్యం వహించిన వ్యక్తులపైన అందరిపైన చర్యలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది సార్? యాక్చువల్గా నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడలేదు. వాస్తవానికి నాకు మార్నింగే ఈ విషయం తెలిసింది. ఈ విషయాన్ని తెలవంగానే ఉటావుటిని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడతాను. యాక్చువల్గా ఆ స్కూల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కూల్ ఉన్నట్టుంది. అదేమో డిఈఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నట్టుంది. ఇదేమో వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సంక్షేమ శాఖ కిందికి ఉన్నట్లుంది. సో ఏది ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి స్టూడెంట్తో కూడా నేను ఈ లంచ్ తర్వాత కూర్చొని అసలు ఏం జరుగుతుందో, వాళ్ళ లోపల అసలు ఏముంది, ఏం జరుగుతుంది, ఏమి ఇబ్బంది అయింది, అసలు ఆ చెల్లె పరిస్థితి ఏం జరిగింది మొత్తం కూడా విచారించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. అసలు ఎవ్వరు నిర్లక్ష్యం వహించినా అండి, ఒకటే మాట, ఎవ్వరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు. 100% అందరిపైన చర్యలు ఉంటాయి. అది ఏ హాస్టల్లో పనిచేసే వర్కర్ అయినా సరే, స్కూల్లో పనిచేసే టీచర్లైనా సరే, పోనీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడానికి ఉన్నటువంటి ఎంత పెద్ద అధికారైనా సరే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇది ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ ఇందులో కనుక ఇంకా డిపార్ట్మెంటు నిర్లక్ష్యం ఏమన్నా ఉందని మీరు అంటుంటే, ఒకవేళ నాకు తెలియదు, యాక్చువల్గా కనుక్కుంటాను. ఎవరు నిర్లక్ష్యం ఉన్నా ఖచ్చితంగా చర్యలు ఉంటాయండి. ఎవరు సహిస్తారు ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కావాలని కూడా ఎవరు అనుకోరు కదా.
ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు నా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత రాజేందర్ గారు కూడా ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్. వారు దీనికి మొత్తం అంటే ఇది జిల్లాకి ఇన్ఛార్జ్ కదా, వారు ఉన్నారు. ఇంకా డీసీపీఓనే ఎవరు వచ్చినట్టుంది, ఇంకా డీసీపీ ఎవరు వచ్చినట్టుంది, ఇంకా కార్పొరేటర్ కూడా వచ్చినట్టుంది. సో ఎవరు వచ్చినా ఒకటి ఏంటంటే